ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజిత సతీష్ లాగ్. నేను ఈరోజు క్యాలీఫ్లవర్తో కొత్తగా కర్రీ ట్రై చేయబోతున్నానండి. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ ముక్కలను ఉడికించుకోవాలి. మరో పక్క మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఉల్లిపాయలను, టమాటా ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రేవీ చేసుకోవాలండి. గ్రేవీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె వేసుకోవాలండి. సరిపడా నూనె వేసుకొని ఈ నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఒక పక్క ఇది ఉడికిపోయిందండి క్యాలీఫ్లవర్. ఈ ఆవాలు, జీలకర్ర వేసుకొని దీంట్లో కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేగిన తర్వాత కాసింత పసుపు వేయాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న గ్రేవీని ఇందులో వేయాలండి. ఇందులో వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉంచాలి. పచ్చివాసన పోయిన తర్వాత సరిపడా కారము, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా వేయాలి. ఇలా దగ్గర పడ్డ తర్వాత దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ.